ఈరోజు మీకు ఒక 15 ఇయర్స్ గర్ల్కు హాఫ్ ఫ్రాక్ అన్నట్టు హాఫ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లాత్ విధంగా 2 పీసెస్ తీసుకోవాలి. పొడవు వచ్చేసి 15 తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 21 తీసుకోవాలి. 21 అయినా మన సైజుని బట్టి తీసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని బోట్ నెక్ కాబట్టి మనకు ఇక్కడ నెక్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. నెక్ వచ్చేసి 3.5 నెక్ వచ్చేసి ఇది 3 తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని షోల్డర్ వచ్చేసి 3 తీసుకోవాలి. సంక విడ్త్ వచ్చేసి 6 తీసుకోవాలి. 6.5 అయినా మన సైజుని బట్టి మనం తీసుకోవాలి. 6 తీసుకుందాం. ఒక ½ ఇంచ్ ఇక్కడ తగ్గించుకొని ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్ అప్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాక మనం బ్యాక్ పార్ట్కు నెక్ అనేది 3 తీసుకున్నాం కదా, మనకు డిజైన్ పెట్టేసుకోవాలనుకుంటే ఈ విధంగా డిజైన్కు సెట్ చేసుకోవాలి. డిజైన్ లేకుంటే ఇలా చేసుకొని మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ 3 తీసుకున్నాం కదా, 3 అంటే 4 తీసుకోవాలి. దీనికి అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ వరకు వస్తుంది. ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. తర్వాత మన స్కర్ట్కు క్లాత్ 28 తీసుకోవాలి. హాఫ్ స్కర్ట్ కాబట్టి మనము 28 తీసుకొని ఇది పొడవు వచ్చేసి ఒక 2 మీటర్స్ తీసుకోవాలి. ఇట్లా పొడవు వచ్చేసి 2 మీటర్స్ తీసుకొని దీన్ని ఈ విధంగా కుచ్చులు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇంకా మనం కుచ్చులు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని అటాచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనము 22 తీసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ కాబట్టి మనం ఎంత 23 తీసుకోవాలి. మనకు హ్యాండ్స్ వచ్చేసి 22 వస్తుంది. సంత విడితే మనం దాన్ని తీసుకొని 8 అయినా 9 అయినా మనకి ఇక్కడ తక్కువ పోతే ఎక్స్ట్రాగా మనం జాయింట్ అనేది ఇది వేసుకోవాలి. లేకుంటే సేమ్ ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ 28, 22, 23 వరకు తీసుకోవాలి. హ్యాండ్స్ అనేది ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా మనకు వస్తుంది అన్నట్టు. ఫ్రాక్ స్టిచ్చింగ్ ఫస్ట్ బాడీకి మనకు నెక్ వచ్చేసి పైపింగ్ చేసుకోవాలి. పైపింగ్ చేసుకొని ఇక్కడ టక్స్ అని పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కు సేమ్ పైపింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చిన్నగా మలుచుకుంటే మనం కుట్టు పెట్టేసుకోవాలి. ఇలా పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా గల్ల చుట్టూ అనేది క్రాస్ పట్టిగా వేసుకున్న తర్వాత రౌండ్గా మనం కుట్టేసుకొని పైపింగ్ అనేది వేసుకోవాలి. కుట్టిన తర్వాత
ఇట్లా చిన్నగా టక్స్ లాగా ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకు ముడత అనేది రాకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్నగా ఈ విధంగా మలుచుకుంటా మనం ఈ ఎడ్జ్ నుంచి కుట్టు అనేది రావాలి. వేసుకున్న తర్వాత మనకు ఇక్కడ సెంటర్లో టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ టక్స్ అనేది పెట్టేసుకోవాలి. కరెక్ట్ మనము ఇట్లా ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ సెంటర్లో అనేది టక్స్ చేసుకోవాలి. చిన్నగా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ ప్లేట్స్ అనేది పెట్టేసుకోవాలి. మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఈ భుజాలు అనేది జాయింట్ చేసేసుకోవాలి. భుజాలు జాయింట్ చేసుకొని క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని కుచ్చులు పెట్టేసుకోవాలి చిన్నగా. ఇలా రెండు మనము కుట్టిన తర్వాత భుజాలు జాయింట్ చేసేసుకోవాలి. ట్వంటీ 3 ఇంచెస్ హ్యాండ్స్ వర్క్ తీసుకున్నాం కదా, దాన్ని కింద ఇట్లా మలుచుకోవాలి చిన్నగా. ఇలా అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్ ఇక్కడ సెంటర్లో కట్ చేసుకున్నాం కదా మనం, సెంటర్ అనేది ఇక్కడ కరెక్ట్ భుజాల మీద అనేది రావాలి. హ్యాండ్స్ 5 ఇంచెస్ మనం 5 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నుంచి 5 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోవాలి. సంక్ వచ్చేసి 7.5 తీసుకోవాలి. 7.5 కాడ మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం. టైట్ ఫిట్టింగ్ కోసం ఇలా మనం తీసుకొని ఉల్టా నుంచి సీదా తీసుకున్నాం కదా, తీసుకున్నది ఇది, దీన్ని ఇక్కడ సెంటర్లో ఇట్లా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రాక్ మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు.